అందరికీ నమస్కారం. వెల్కమ్ టు అవర్ ఛానల్ విఎన్ఆర్ ద ట్రావెలర్. ఈరోజు మనం మరో అద్భుతమైనటువంటి క్షేత్రం శ్రీ కృష్ణేశ్వర జ్యోతిర్లింగం. ద్వాదశ జ్యోతిర్లింగాలలో చిట్ట చివరిదైనటువంటి ఈ జ్యోతిర్లింగం మహారాష్ట్రలో ఉంది. మరి ఈ జ్యోతిర్లింగం గురించి సంపూర్ణమైనటువంటి విషయాన్ని, అలాగే ఈ దేవాలయ స్థల పురాణాన్ని, ఇక్కడ చూడవలసిన ప్రదేశాలను, ఇంకా చుట్టుపక్కల ఉన్నటువంటి అద్భుతమైనటువంటి ఎల్లోరా గుహల గురించి కూడా సంక్షిప్తంగా చెప్పే ప్రయత్నం చేస్తాను. మరి ఈ వీడియో చివరి వరకు చూడండి. ఈ వీడియోను లైక్ చేసి, షేర్ చేసి, కామెంట్ చేయండి. మనము ఈ కృష్ణేశ్వర దేవాలయానికి వెళ్ళాలంటే రైలు మార్గం కానీ, బస్సు మార్గం కానీ, విమాన మార్గం కానీ 3 మార్గాల్లో వెళ్ళవచ్చు. సొంత వాహనాలు ఉంటే బై రోడ్ వెళ్ళొచ్చు. 600 కిలోమీటర్లు ఉంటుంది. 597 కిలోమీటర్ల దూరం ఉంటుంది. ఇది హైదరాబాద్ నుంచి నాందేడ్ లేదంటే సోలాపూర్ మీదుగా మనం ఔరంగాబాద్ చేరుకోవచ్చు. ఔరంగాబాద్ నుంచి 30 కిలోమీటర్ల దూరంలో ఈ కృష్ణేశ్వర జ్యోతిర్లింగ క్షేత్రం ఉంటుంది. ఇక కాచిగూడ నుంచి మనకు నాగర్సోల్ ఎక్స్ప్రెస్ ఉంది. ఇది ఉదయం 4:50 ఇక్కడి నుంచి బయలుదేరుతుంది. అలాగే దేవగిరి ఎక్స్ప్రెస్ కూడా లింగంపల్లి నుంచి 12:25 మధ్యాహ్నం బయలుదేరుతుంది. ఇక సాయినగర్ షిర్డీ ఎక్స్ప్రెస్ ఇదొకటి ఉంది లింగంపల్లి నుంచే. అలాగే ఇది హైదరాబాద్ కాచిగూడలో మనం వెళ్ళొచ్చు. ఇది కూడా సాయంత్రం 4:40 ఉంది. ఈ 3 రైళ్లు మనకు ఔరంగాబాద్ చేరుకోవడానికి అందుబాటులో ఉంటాయి. విమాన సర్వీసులు కూడా ఔరంగాబాద్ అంటే ప్రస్తుతం అయితే ఛత్రపతి సంభాజీనగర్ అంటారు. మరి ఔరంగాబాద్ పెడితే మీకు రాదు. ఛత్రపతి సంభాజీనగర్ అంటే సనాతన ధర్మంలో మార్పులు తీసుకొస్తున్నటువంటి మన బీజేపీ ప్రభుత్వం ఇక్కడ పేరు కూడా మార్చడం జరిగింది. ఔరంగాబాద్ది ఛత్రపతి సంభాజీనగర్, ఇది గుర్తుంచుకోండి. ఇక ఇక్కడి నుంచి మనం చూసుకుంటే 30 కిలోమీటర్లు మనం ప్రైవేట్ వాహనాల్లో వెళ్ళాల్సి ఉంటుంది. ఎల్లోరా కేవ్స్ పక్కనే 2 కిలోమీటర్ల దూరంలో మనకు ఈ అద్భుతమైనటువంటి కృష్ణేశ్వర జ్యోతిర్లింగ క్షేత్రం ఉంటుంది. కృష్ణేశ్వర జ్యోతిర్లింగ స్థల పురాణాన్ని మనం ఇప్పుడు తెలుసుకుందాం. ఇది దేవగిరి పర్వత ప్రాంతంలో ఉంది. పూర్వము ఇక్కడ సుధర్ముడు అనే ఒక బ్రాహ్మణుడు నిత్యము శివభక్తపరాయణుడై అత్యంత భక్తి శ్రద్ధలతో త్రికాలము శివారాధన చేస్తూ వేరే కర్మలయందు ఆసక్తి లేక సాక్షాత్తు పరమేశ్వరుణ్ణి నిరంతరం ధ్యానిస్తూ ఉండేవాడు. అతని భార్య పేరు సుదేహ, అంటే మంచి దేహము కలది అని దాని అర్థం. సుధర్ముడు అంటే మంచి ధర్మాచరణం కలవాడు అని ఆ పేరు అర్థం. ఈ ఇద్దరూ కూడా ఎంతో అన్యోన్యతతోటి నిరంతరము శివారాధన చేస్తూ శివుడి యందే భక్తితో జీవిస్తూ ఉండేవాళ్ళు. అనేక రకాల దాన ధర్మాలు చేసేవాళ్ళు. ప్రతి అతిథిని గౌరవించేవాడు. సకాలంలో దేవతాకర్మలు చేసేవాడు. ఇలా కొంతకాలం గడిచినా కూడా వీరికి ఎంతకు సంతానం కలగలేదు. ఎప్పుడైతే ఈ సుధర్ముడికి సంతానం కలగలేదో కొంత చింతాక్రాంతుడయ్యాడు. అలాగే సుదేహ మిగులు దుఃఖిస్తూ ఉండేది. చుట్టుపక్కల వాళ్ళంతా కూడా ఈ సుదేహను అనేక రకాలుగా నిందిస్తూ ఉండడంతో మనసు చాంచల్యాన్ని పొంది ఎలాగైనా సంతానాన్ని పొందాలి అని చెప్పేసి భర్తను ఇబ్బంది పెట్టడం, భర్తను తన చెల్లెలైనటువంటి గుష్మను వివాహం చేసుకోమని చెప్పడం జరిగింది. అప్పుడు ఆ యొక్క సుధర్ముడు దీనికి ఒప్పుకోలేదు. ఎందుకంటే ఎప్పుడైతే నీ చెల్లెలకు సంతానం కలిగిందో నీకు ద్వేషం బయలుదేరుతుంది, దానివల్ల ఇబ్బంది కలుగుతుంది అన్నా వినకుండా నా సోదరి యందు నాకు ఎటువంటి ద్వేషము ఉండదని చెప్పేసి గుష్మతో సుధర్ముడికి వివాహం చేసింది. ఎప్పుడైతే సుధర్ముడు అలాగే సుదేహ ఇద్దరు కూడా శివభక్తి పరాయణలో ఉండడం వల్ల ఈ గుష్మ కూడా వారి యందు ప్రేమతోటి నిరంతరం శివారాధనకు అనుకూలిస్తూ ఆ శివారాధన చేస్తూ ఉండేది. అలా తర్వాత కొంతకాలానికి ఆ గుష్మ కూడా నిరంతరము 108 పార్థివలింగాలతోటి పరమేశ్వరుణ్ణి పూజిస్తూ ఆ పార్థివలింగాలను తీసుకెళ్ళి అక్కడే ఉన్న తటాకంలో సరోవరంలో వేస్తూ ఉండేది, నిమజ్జనం చేస్తూ ఉండేది. కొంతకాలం గడిచాక ఒక అద్భుతమైనటువంటి మంచి లక్షణాలతో మంచి మేధస్సుతో ఉన్న సంతానం కలిగి, ఎప్పుడైతే ఈ సుధర్ముడికి గుష్మకు సంతానం కలిగిందో ఆ అబ్బాయి చాలా విశేషంగా తేజస్సుతోటి నిరంతరము శివారాధన యందే భక్తి గలవాడై ఆ బాలుడు కూడా పెరుగుతూ ఉన్నాడు. అది చూసి కొద్ది కొద్దిగా ఈ సుదేహకు చెల్లెలి కుమారుడి యందు ద్వేషము ప్రారంభమైంది. అలా కొంతకాలం గడిచింది. ఆ సుధర్ముడు కొడుకైనటువంటి ఆ బాలుడు వివాహం చేసుకున్నాడు. ఆ అమ్మాయి కూడా అత్యంత సౌందర్యరాశి, అలాగే మంచి ధర్మబద్ధంగా
అనుకూలంగా జీవించే వ్యక్తిత్వం కలది. అలా కొంతకాలం గడుస్తున్న కొద్దీ ఈ కొడుకు కోడలను చూసి ఆ సుదేహకు కొంత ద్వేషం తీవ్రమై ఒకరోజు రాత్రి మంచంపై పడుకున్నటువంటి కొడుకును కత్తితో ఖండాలుగా నరికి తీసుకుని వెళ్ళి ఆ భాగాలన్నీ కూడా నిరంతరం ఈ గుష్మ వేసే శివలింగాలు వేసే సరోవరంలో పాడవేసింది. తర్వాత వెళ్ళి పడుకుంది. ఉదయాన్నే లేచిన ఆ గుష్మ అలాగే సుధర్ముడు ఇద్దరు కూడా ఉదయాన్నే లేచి శివారాధన చేస్తూ ఆ రోజు మధ్యాహ్నం వరకు కార్యక్రమాలన్నీ చేస్తున్నారు. అలాగే సుదేహ కూడా ఎప్పుడైతే ఇవి చేసిందో తన ఈర్ష్య పోయి కొంత సంతోషంగా లేచి ఉత్సాహంగా పనులని చేయసాగింది. అలాగే కోడలు కూడా లేచి పక్కన రక్తసిక్తంగా ఉన్న మంచాన్ని చూసి దానిపై కొన్ని శరీర భాగాలు పడి ఉండట చూసి ఇది నా భర్త శరీర భాగాలను విలపిస్తూ ఈ మాట తీసుకుని వెళ్ళి అత్తమామలకు చెప్పింది. వాళ్ళిద్దరూ కూడా ఎటువంటి చాంచల్యము లేకుండా శివారాధన పూర్తి చేసుకున్నాక అప్పుడు వెతుకుదామని చెప్పేసి ఆ శివారాధన చేసుకుని మధ్యాహ్నం తర్వాత ఆ భగవంతుడే నాకు సంతానాన్ని ప్రాప్తింపజేశాడు, ఆ భగవంతుడే నా నుంచి వేరు చేసేది ఉంటే చేస్తాడు, లేదంటే ఆ భగవంతుడే నా కుమారుని రక్షిస్తాడు అని చెప్పేసి ఆ గుష్మ సుధర్ముడు ఇద్దరు కూడా అనుకున్నారట. తర్వాత శివలింగాలు ఆ సరోవరంలో వేద్దామని వెళ్ళగానే అక్కడ సరోవరంలో వేయగానే అక్కడ కొడుకు కనిపించాడట. ఆ సరోవరం పక్కన జీవించి ఉన్నటువంటి కొడుకును చూసి చాలా సంతోషించి ఆ పరమేశ్వరుడికి నమస్కారం చేసుకుంది. అయితే ఎటువంటి రాగద్వేషాలు కూడా ఆమె లోపల కనిపించలేదు. ఎప్పుడైతే కృష్ణకు పుత్రుడు కనిపించాడో అప్పుడు పరమేశ్వరుడికి నమస్కారం చేసుకుందట. ఆ తర్వాత ఆమె లోపల ఎటువంటి రాగద్వేషాలు లేకపోవడం చూసినటువంటి పరమేశ్వరుడు ప్రత్యక్షమై ఆ కృష్ణకు నీకేం వరం కావాలో కోరుకోమనగా, స్వామి ఈ లోకాలన్నీ కూడా రక్షించేది నీవే, సృష్టించేది నీవే, సంహరించేది నీవే, కాబట్టి నాకు ఎటువంటి కోరికలు లేవు, నీ అనుగ్రహం ఒక్కటి చాలు స్వామి అనగానే అలా పరమేశ్వరుడు ఆ కృష్ణను అనుగ్రహించాడు. తర్వాత ఏదైనా సరే ఇంకా ఏదైనా కోరుకోమనగా, స్వామి ఇక్కడే నీవు పరమేశ్వరుడిగా నివాసముండు, ఈ దేవగిరి పర్వతంపైనే నువ్వు నిరంతరము భక్తులను రక్షిస్తూ భక్తులను అనుగ్రహిస్తూ ఉండు స్వామి అనగానే ఆ పరమేశ్వరుడు అలాగే అని చెప్పేసి ఇక్కడ నీ పేరు మీదనే నేను స్థిరంగా ఉంటాను, ఘుష్మేశంతు శివాలయ అంటారు కదా, ఈ ఘుష్మేశ్వర క్షేత్రంలో ఉంటానని చెప్పేసి ఆ పరమేశ్వరుడు ఘుష్మను అనుగ్రహించాడు. తర్వాత ఇప్పుడు ప్రస్తుతం ఉన్న జ్యోతిర్లింగ క్షేత్రం మహత్తరమైనటువంటి ఘుష్మేశ్వర శివాలయము. ఇది పరమేశ్వరుడి అనుగ్రహం వల్ల ఇక్కడికి వెళ్ళిన వాళ్ళు శీఘ్రంగా వారి కామ్యాలన్నీ సిద్ధిస్తాయి. 12 జ్యోతిర్లింగాలలో చిట్ట చివరి జ్యోతిర్లింగ క్షేత్రంగా ప్రసిద్ధికెక్కింది అని చెప్పేసి ఇక్కడ స్థల పురాణం చెప్తుంది. మరి ఇది దివ్యమైనటువంటి ఘుష్మేశ్వర శివాలయం. మనము ఈ ఘుష్మేశ్వర క్షేత్రం చేరుకున్నాక ఇక్కడ ఎదురుగుండా పార్కింగ్ ఉంటుంది, అలాగే బస్టాండ్ కూడా ఇక్కడే ఉంటుంది. ఇక్కడి నుంచి దిగి 100 అడుగులు మనం నడవాల్సి ఉంటుంది. ఈ నడుస్తూ ఉన్నప్పుడు దారికి ఇరువైపులా కూడా అనేక రకాల షాపింగ్లు ఉంటాయి. జూట్ బ్యాగులు, ఎన్నో హ్యాండీక్రాఫ్ట్స్ అవన్నీ కూడా దొరుకుతుంటాయి. మంచి షాపింగ్ అద్భుతంగా ఉంటుంది, అది కూడా మీరు చేసుకో. దేవాలయ ప్రాంగణంలో ప్రవేశించాక క్యూ లైన్ మనకు కనిపిస్తుంది. ఇది అరగంట నుంచి గంట వరకు పట్టొచ్చు, లేదంటే సమయం సెలవు దినాలైతేనే ఇంత సమయం పడుతుంది, లేదంటే 10 నుంచి 15 నిమిషాల సమయంలో మనకు దర్శనం ఈ దేవాలయం పైన అద్భుతమైనటువంటి శిల్పాలు, పురాతనమైనటువంటి మహారాష్ట్రలోని నిర్మాణ శైలి మనకు దర్శనమిస్తుంది. చాలా అద్భుతంగా ఉంటుంది, అనేక రకాల శిల్పాలతో శోభాయమానంగా ఉంటుంది. అలాగే గర్భాలయంలో ఫోన్తో అలో ఉండదు కాబట్టి టీవీలో చూపిస్తాను, చూసి నమస్కారం చేసుకోండి. ఆ యొక్క ఘుష్మేశ్వర క్షేత్రాన్ని దర్శించి మరి ఆ పరమేశ్వరుడి యొక్క సంపూర్ణ అనుగ్రహాన్ని పొందండి. చూశారు కదా, 12 జ్యోతిర్లింగాల్లో చిట్ట చివరి జ్యోతిర్లింగమైనటువంటి ఘుష్మేశ్వర క్షేత్రం. తప్పక దర్శించండి. ఈ స్థల పురాణం విన్నట్టయితే మనకు సర్వ పాపాలు హరిస్తాయి. కాబట్టి ఆ పరమేశ్వరుడి చరిత్రతో పాటు
ఈ జ్యోతిర్లింగ దర్శనం మీకు అందించడం జరిగింది. మరి వచ్చే వీడియోలో ఇంకో అద్భుతమైనటువంటి క్షేత్రాన్ని చూపిస్తాను. ఈ వీడియోను లైక్ చేసి, షేర్ చేసి, కామెంట్ చేయండి. మన విఎన్ఆర్ ద ట్రావెలర్ను సబ్స్క్రైబ్ చేసుకోండి.